పిలుస్తున్నా. బావా అని పిలుస్తున్నావా? వాడు నన్ను మోసం చేశాడు. వాడి బతుకు నేను బస్ స్టాండ్ చేయలేదు, వాడే నా బతుకు బస్ స్టాండ్ చేశాడు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. జనాలు ఎలా అంటే వర్షిణి ట్రాప్ చేసిన డబ్బు కోసం అగోరితో వెళ్ళింది అని చెప్పాను అంటున్నా. మోసం చేసింది నువ్వురా, మోసపోయింది నేనురా. అగోరి దగ్గర ఏం చూసి పెళ్లి చేసుకున్నావు చెప్పు నువ్వు. ఫస్ట్ నీ స్కెచ్ డబ్బులు గుంజామని కదా చెప్పమ్మా. ఏం చేద్దాం అనుకో, పిల్లలు కదా అనుకున్నా. నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. ఫ్లాష్ బ్యాక్. మీరు కాదు, యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని. అది నిజమే. యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని. అది నిజమే. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపిస్తాను. అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా? ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే? ఆమె ఎవరో కూడా తెలియదు. నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు. ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్ స్టడీ కంప్లీట్ చేయడం, స్టడీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేసుకోవడం, ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? లేదంటే ఏమైనా మూవీ ఛాన్సెస్ వస్తే మూవీస్ లోకి వెళ్ళదు. ఏంటి బాబా అన్న? లేదంటే ఏమైనా మూవీ ఛాన్సెస్ వస్తే మూవీస్ లోకి వెళ్ళదు. పెద్ద ప్లానింగే. ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్ లోకి వెళ్ళిపోతా అనమాట. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇలాగా నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము. అగోరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి మొత్తం కాజేద్దామని కాందాన్ స్కెచ్ చేసింది. ఆయన తక్కువడా రాష్ట్రాలు తిరిగినోడు ఎంత తెలివి ఉండాలి. పెళ్లికనైతే ఫోర్స్ చేసి మరి ఒప్పించాడు. అలాగే ఆ ఫోర్సింగ్ తోనే మ్యారేజ్ చేసుకున్నాం. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. కోరుకుంటున్నారు, మీరైతే సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ బలవంతం జరగలేదు కదా? అయ్యో ఎలాంటి బలవంతం లేదు. చాలా బాగా జరిగింది. మా గురువు గారు అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా గురువు గారు ఇలా ప్లాన్ చేసి చేస్తారని. తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు. ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము, నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. అంత దూరం వెళ్ళడం జరిగింది. నేను మోసపోయాను అంతే. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్స్గా ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేనైతే అఘోరమ్మతోనే ఉంటాను, నా ప్రాణం పోయేంత వరకు. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది. అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను. కలర్ఫుల్ గానే ఉన్నారు కదన్న మా భర్త. ఇప్పుడు మీరేంటి అలా అంటారు? నల్ల బంగారం అనుకోండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేద్దాం ఇలా చేద్దాం ప్లాన్ చేసుకున్నారా? అంటే అది ప్లానింగ్ అయితే ఉంది. అది ల్యాండ్ ఉందన్నమాట, అక్కడ ఆశ్రమం కట్టి అక్కడ ఉందాము అని చెప్పని. అబ్బా ఏమి చెప్పినావే అంత డబ్బు ఉందా దగ్గర? అంత డబ్బు ఉందా చెప్పారు? అంత డబ్బు ఉందా అంటే ఫోన్ చేస్తే, చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయి అని చెప్పని అంటాడు. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. ఎప్పుడైనా అలా చేసి చూపించారా? నేను పలానా ఫోన్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు చూడు చెప్పాడు కానీ చేయలేదు. ఆపవే నీ నంగనాచి నాటకాలు. రీసెంట్ గా కూడా అతను మాట్లాడిన ఆ వర్షిని గురించి ఏం చెప్తుంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పినంత సింపుల్ కాదు తెలీదు అన్న వర్డ్. ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి తెలీదు అని చెప్తున్నాడు. నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కదా, అలాగే మాట్లాడాలి తను కూడా. తనకి లాగా మాస్కులు పెట్టుకుని, స్పెట్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే.
నా ఫేస్ అనేది ఓపెన్ గా చూపిస్తున్నా. మనం చేసేది లంగా పని కాంట్రిబ్యూషన్ లేదు నీది మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. అఘోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి. మంత్రం ఏదన్నా ఓం క్రీం క్రూం కుం భీం బుం బుం కం క్రీం ఓం అఘోరి కాళీ కం. అంటే మీరు